ట్రంప్ వెనిజువెలా అధ్యక్షుడిని అరెస్ట్ చేయడమే కాకుండా ఇప్పుడు గ్రీన్లాండ్ను కూడా స్వాధీనం చేసుకుంటామని హెచ్చరికలు జారీ చేశాడు. అలాగే కొలంబియా అధ్యక్షుడికి కూడా హెచ్చరికలు జారీ చేశాడు. ఈ నేపథ్యంలో జియో పాలిటిక్ నిపుణుడైనటువంటి ఇయాన్ బ్రమ్మర్ అయితే కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ తీసుకొచ్చినటువంటి విధానాలు ఈ రోజు అమెరికాకి తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలను మాత్రమే చేకూరుస్తాయి. దీర్ఘకాలికంగా అవి పనిచేయవు. మరొక 3 సంవత్సరాలు మాత్రమే ట్రంప్ కి అవకాశం ఉంది. ఈ 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ కొత్తగా అధ్యక్షుడు అవుతారు వేరే వాళ్ళు ఎవరైనా. ఆయన మళ్ళీ వచ్చి వీటన్నింటినీ కూడా రద్దు చేసేస్తాడు. అందులో దాదాపు 60-70% రద్దు చేసేస్తాడు ట్రంప్ తీసుకొచ్చినటువంటి విధానాల వల్ల. కాబట్టి ఇక్కడ అమెరికాలో అంతా కూడా తాత్కాలికమైనటువంటి పరిస్థితులే ఉంటాయి. ఇదేమైనా ఇప్పుడు నరేంద్ర మోదీ భారత్లో దశాబ్దానికి పైగా అధికారంలో ఉన్నాడు. ఇక్కడ స్థిరమైనటువంటి నాయకత్వం ఉంది. ఈ నాయకుడు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే అది సుదీర్ఘంగా కొనసాగేటటువంటి అవకాశాలు ఉంటాయి. భారత్ లాంటి దేశాన్ని కూడా ట్రంప్ బెదిరించినా సరే భారత్ ఎక్కడ కూడా భయపడకపోవడానికి ప్రధాన కారణం స్థిరమైనటువంటి నాయకత్వం ఇక్కడ ఉంది. అలాగే చైనాలో కూడా స్థిరమైనటువంటి నాయకత్వం ఉంది. రష్యాలో కూడా ఈ 3 దేశాలు చూసుకున్నట్లయితే స్థిరమైనటువంటి నాయకత్వంతో ముందుకు వెళ్తున్నాయి. కాబట్టి ట్రంప్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలన్నీ కూడా తాత్కాలికమే, సుదీర్ఘంగా పనిచేయడానికే. అతనేమైనా మోదీ కాదు, జిన్పింగ్ కాదు, పుతిన్ కాదు అంటూ ఈయనైతే కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు.